నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్వాస హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ విష్ణురావు వీరపనేని గారు మనతో పాటు ఉన్నారు, ఆస్తమా అలర్జీ స్పెషలిస్ట్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డాక్టర్గా, అందులోనూ ఈ ఆస్తమా అలర్జీ ఈ ఫీల్డ్లోకి రావాలి అనే ప్రేరణ మీకు ఎలా వచ్చింది? ఎందుకు దీన్నే ఎంచుకున్నారు? ఎందుకు దీని మీద ఎక్కువ ఫోకస్ చేశారు? దాదాపుగా 35 సంవత్సరాలు కావస్తుంది మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చి. ఎందుకు ఈ ఒక్క దాని మీద ఇంత ఎక్కువగా ఫోకస్ చేశారు? ఎస్ అమ్మా, నువ్వు అన్నట్టు సో అలర్జీ ఆస్తమా మీద నాకు ఇంత ఇంట్రెస్ట్ కలగటానికి కారణం ఏంటి? ఒక విధంగా చెప్పాలంటే అది నాకే తెలియదు. బహుశా నేను పిడియాట్రిక్స్ ప్రాక్టీస్ చేస్తూ ఒక మండలంలో, అంటే నేరేడుచర్ల అనేటటువంటి మండలంలో నా ప్రాక్టీస్ మొదలైంది. ఫస్ట్ మీరు పిడియాట్రిషియన్. ఓకే. అక్కడ మా ఊరు పక్కనే, సో నల్గొండ జిల్లా, అంటే పూర్వం నల్గొండ జిల్లా, ఇప్పుడు సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలో పెట్టడం అనేది జరిగింది. సో నీలోఫర్ హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా వచ్చి అక్కడ ప్రాక్టీస్ పెట్టడం జరిగింది. సో పిల్లలకు ఉన్నటువంటి అన్ని రకాల జబ్బులు ఏదైతే ఉంటాయో, విరోచనాలు, వాంతులు, ఇవన్నీ ఉంటాయి కదా, జ్వరాలు, టైఫాయిడ్లు, మలేరియాలు, అవి ఇవి, ఫిట్స్, మెనింజైటిస్, అన్ని రకాలైనటువంటి పిడియాట్రిక్స్ ప్రాబ్లమ్స్ చూసిన తర్వాత నా దృష్టి ఈ అలర్జీ ఆస్తమా మీద మళ్ళింది. ఎందుకంటే దాదాపు 100 మందిని చూస్తే 60 నుంచి 70% వరకు ఈ కేసులే ఉండేవి. అందరికి జలుబులు, దగ్గులు, ఆయాసాలు, ముక్కుగారటాలు ఇలాంటివే ఉండేవి. సో మొత్తం మీద ఈ కేసులు ఎక్కువ ఉన్నాయి అని తెలిసిన తర్వాత ఇంకొకటి బాగా అట్రాక్ట్ చేసిందంటే, ఒకటి నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి, ఇందులో సఫరింగ్ ఎక్కువ ఉంది. ఇందులో కొన్ని కేసులు ఆస్తమా ఉంటాయి, చైల్డ్హుడ్ ఆస్తమా అంటాం. చైల్డ్హుడ్ ఆస్తమా అంటే ఒక నరకం. అంటే గాలి పీల్చటం, వదలటం అనేది ఇంకా అసలు ఒక పెద్ద యజ్ఞంగా మారిపోతుంది. అంటే చిన్న పిల్లలు ఒక రోజు, ఒక నైట్ అంతా నిద్రపోకపోతే తల్లిదండ్రుల మనోభావాలు ఎంత భయంకరంగా ఉంటాయి, అల్లాడిపోతారు. అట్లా పిల్లలు రోజులకు తరబడి నిద్రపోకుండా, అంటే ఆడుకోకుండా, నిద్రపోకుండా, ఆయాసపడుకుంటా, దగ్గుకుంటా, దగ్గి వాంతి చేసుకుంటా ఉంటా ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? అప్పటికి ఇంకా నెబులైజర్ రాలా. నీలోఫర్ హాస్పిటల్లోనే అప్పటికి నెబులైజర్ లేదు. 88, 90 వీటి మధ్యలో ఎలా చేసేవారు మరి వాటి మీద అంత అసలు అవేర్నెస్ లేదు. అలర్జీ మీద, ఆస్తమా మీద చైల్డ్హుడ్ లో అసలు అవేర్నెస్ లేదు. సో అప్పుడు చిన్న పిల్లలకి అంటే ఆస్తమాకు సంబంధించిన టానిక్లు వాడటం, ఇంజక్షన్లు చేయటమే తప్ప ఇన్హలేషన్ థెరపీ అంటాం, ఇన్హేలర్ థెరపీ అనేది అసలు లేదు. అంటే ఉన్నా కూడా మరి ఎక్కడ ఉండేదో తెలియదు, మేము చూడలే. సో అప్పుడు దాని గురించి నేను మెల్లగా ఇంట్రెస్ట్ పెంచుకొని నా అంతటా నేను అప్డేట్ అయ్యా. ఈ అలర్జీ ఏంటి, ఈ ఆస్తమా ఏంటి, ఆధునికంగా వస్తున్నటువంటి మందులు ఏంటి, అసలు ఇన్హలేషన్ థెరపీ ఏంటి, వీటన్నిటిని చూస్తూ హైదరాబాద్లో ఉన్నటువంటి డాక్టర్లతోని అనుసంధానం అవుతూ నేను ఇన్హలేషన్ థెరపీ మీద అవగాహన పెంచుకున్నాను. అంటే దీనికంటే మళ్ళీ స్పెషల్ కోర్స్ ఏమైనా ట్రైనింగ్ అంటే ఏం లేదు, పేషెంట్ల యొక్క అనుభవాలన్నీ. అంటే అంటే ఆల్రెడీ ఆస్తమా గురించి ప్రతిదీ డీటెయిల్గా ఉంటుంది, ఏం వాడాలి, ఏం చేయాలి అని. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సిస్టమ్ మీద ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. కొంతమందికి ఇప్పుడు నాకు రెస్పిరేటరీ సిస్టమ్ మీద ఏర్పడింది, కొంతమందికి ఫిట్స్ మీద, న్యూరాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది గ్యాస్ట్రో ఎంట్రాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది కార్డియాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు మాత్రం నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఈ రెస్పిరేటరీ సిస్టమ్. పిల్లల్లో ముఖ్యంగా ఈ బాధలు అనేవి నన్ను అట్రాక్ట్ చేసినాయి. తల్లిదండ్రుల యొక్క నరకం అనుభవించడం అనేది, అంటే ఇందులో ఎమోషన్స్ ఉన్నాయి బాగా, ఒకలాంటి, అంటే ఎంత చెప్పినా తరగనంత వేదన, ఆ రోదన అనేది నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. సో దీనికి ఏంటి సొల్యూషన్? దీనికి ఇంకా అప్పటికి ఇన్హలేషన్ థెరపీ మనకు పెద్దగా అందుబాటులో లేదు. సో 90s లో అసలు చాలా తక్కువ, 91 నేను పెట్టింది ప్రాక్టీసు, అసలు పెద్దగా అందుబాటులో లేదనే చెప్పాలి. అంటే 100 మంది పిల్లల్లో ఒకళ్ళిద్దరికి కూడా ఇన్హలేషన్ థెరపీ వాడేటటువంటి సందర్భాలు లేవు, అసలు నెబులైజరే లేదు అప్పట్లో. కాబట్టి దాని మీద అప్డేట్ అవుతూ ఇంట్రెస్ట్ పెంచుకుంటా ఈ లోపల నేను మిర్యాలగూడలో ప్రాక్టీస్ మారటం అనేది జరిగింది. సో ఒక పట్టణానికి, అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా భయంకరంగా ఉంది ప్రాబ్లం. చూసి నేను ఈ ఆస్తమా మీద ఎంతమంది ఎలా బాధపడుతున్నారు అని చెప్పి ఒక 6,000 మంది పిల్లల మీద ఒక క్లినికల్ రీసెర్చ్ చేశాం. ఎంతమంది ఇన్హేలర్స్ వాడుతున్నారు, ఎంతమంది టానిక్స్ వాడుతున్నారు, ఎంతమంది హోమియోపతి వాడుతున్నారు, ఎంతమంది మూఢనమ్మకాలు, నాటు వైద్యాలు, చేప మందులు, రకరకాలు వాడుతున్నారు, అసలు సిసలైనటువంటి వైద్యాన్ని వాడుతున్నారా లేదా అనేది తెలిస్తే 99% మంది మామూలు కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ అంటాం. కన్వెన్షన్ అంటే రైట్ ట్రీట్మెంట్ కాదు, మామూలు టానికులు, ఇంజెక్షన్లు, హోమియోపతిలు, అంటే ఈ టైప్లో వాడుతూ ఉన్నారు. రైట్ ట్రీట్మెంట్ అంటే దీని ఏంటి అంటే ఇన్హలేషన్ థెరపీ. ఇన్హలేషన్ థెరపీ అనేది 1% కూడా లేదు, కరెక్ట్ ఇన్హలేషన్ థెరపీ అప్పటికి. సో అప్పుడు దీన్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి అని చెప్పి 3 డైమెన్షనల్ అప్రోచ్ అని చెప్పి నేను ఒకటి తయారు చేసి, డాక్టరు, డ్రగ్, పేషెంట్. డాక్టర్కు అలర్జీ, ఆస్మా మీద అవగాహన ఉందా లేదా,
పేషెంట్ ఆస్మాతో ఎంత బాధపడుతున్నారు, అసలు ఏం మందులు వాడుతున్నారు వీళ్ళు, దీనికి ఉన్నటువంటి మందులు ఏంటి, కరెక్ట్ ఇన్హేలర్ మందులు వాడుతున్నారా లేకపోతే మామూలుగా టానిక్లు, ఇంజెక్షన్లు, ఆ మందు ఈ మందు, మూఢనమ్మకాలు వాడుతున్నారా, డాక్టరు, డ్రగ్, పేషెంట్ ఈ ట్రయడ్ ని తీసుకొని నేను నేషనల్ పల్మనాలజీ కాన్ఫరెన్స్ లో ఒకటి ప్రెజెంట్ చేశాను 2003లో. అక్కడ యంగ్ సైంటిస్ట్ అవార్డు వచ్చింది నాకు. అంటే ఈ యొక్క అప్రోచ్ మీద ఇది బాగుంది అని చెప్పి, అంటే ఆధునిక వైద్యం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఏ విధంగా చేరుకోవాలి అనే దాని మీద నేను ఫోకస్ చేశాను. సో డాక్టర్స్ అప్డేట్ అవుతూ ఉండాలి, అది పిడియాట్రిక్స్ వాళ్ళైనా లేకపోతే ఇంకెవరైనా సరే ఆధునిక వైద్యం మీద అప్డేట్ అవ్వాలి. ఇన్హేలర్ అంటే ఏంటి, ఇన్హేలర్ అనగానే కొంతమంది రిలీవర్స్ వాడతారు, తాత్కాలిక ఉపశమనం కలిగించేవి, అవి కరెక్ట్ కాదు. కానీ 99 మంది అయ్యే వాడతారు, దీని మీద అవగాహన లేదు. ప్రివెంటర్ మెడికేషన్ వాడాలి, 1% 2% వాడుతున్నారు, 98-99 మంది వాడట్లే. అవి వాడాల్సిన ఏమో వాడట్లే, వాడకూడని ఏమో వాడుతున్నారు. టాబ్లెట్లు, టానిక్లు, ఇంజెక్షన్లు వేసుకుంటూ ఉన్నారు. అసలైన ట్రీట్మెంట్ ఉన్నప్పటికీ కూడా ఇవి పేషెంట్లకు అందట్లేదు అనేది నాకు అర్థమైంది. అంటే మందులు ఉన్నాయి అందుబాటులో, పేషెంట్లు ఉన్నారు, అంటే సఫర్ అయ్యేటటువంటి పేషెంట్లు ఉన్నారు, అద్భుతమైనటువంటి మందులు ఉన్నాయి. కానీ ఈ రెండింటిని కలిపేటటువంటి ఆస్మా ఎడ్యుకేషన్ మిస్ అయింది. అంటే ఆదరిన ఈదరిన అన్నట్టు, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అంటారు కదా, అట్లా పేషెంట్లు ఒక పక్క ఉన్నారు, ఆధునిక వైద్యం ఒక పక్క ఉంది, కానీ ఈ బ్రిడ్జ్ మిస్ అయింది. దాన్ని ఆస్మా ఎడ్యుకేషన్ అంటారు. దీన్ని నేను చేపట్టాను. ఈ ఆస్మా ఎడ్యుకేషన్ చేపట్టి తర్వాత మిర్యాలగూడెం వచ్చిన తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో ఈ వైద్యానికే నేను అంకితం అయిపోవాలని డిసైడ్ చేసుకున్నాను. ఇంకా పెట్టి అక్కడ దాదాపు ఆస్మా 2000 అంటే అప్పటికెల్లా నేను 91 నుంచి దాదాపు 95 నుంచి చేసుకుంటూ వస్తూనే ఉన్నా. ఇంకా పరాకాష్ఠకు వచ్చింది 99కి వచ్చేసరికల్లా ఆస్మా 2000 అని ఒక క్యాంపు పెడితే 3 రోజులు పెట్టాం. దాదాపు 10-15 వేల మంది వచ్చారు పేషెంట్లు. అంటే 200 గ్రామాలు తిరిగి దానికి పాటలు రాసి, సో ఊర్లలో అవేర్నెస్ నా ప్యాషనే అవేర్నెస్. తీసుకొచ్చిన తర్వాత ఇట్లా ఉంటుంది ఆస్మా, ఇట్లా ఉంటుంది, ఉన్నాయి సఫరింగ్, అంటే సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు, మందులు ఉన్నాయి, నరకం అనుభవించకండి, పసిపిల్లల నుంచి పండు ముదుసుల వరకు ఉన్నాయి అని చెప్పిన తర్వాత క్యాంపు పెట్టి ఆ క్యాంపు సూపర్ సక్సెస్ అయింది. అయిన తర్వాత అందులో మందులు రాయటం, వాళ్ళు వచ్చి మళ్ళీ నాకు చెప్పటం, ఇంకా టోటల్గా ఈ ఫీల్డ్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయటం అనేది జరిగి ఒక పిడియాట్రిక్ అలర్జిస్ట్గా ఇంకా కొనసాగుతూ ఇప్పటిదాకా దాదాపు ఒక 4 లక్షల మంది పేషెంట్ని చూసి ఉంటాను నా శ్వాస హాస్పిటల్ అందరూ కలిపి. సో ఇట్లా నా జర్నీ ఇంకా 2004లో హైదరాబాద్కు షిఫ్ట్ అయింది. అది 2004 నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అయింది.